హాయ్ వ్యూవర్స్, నేను మీ సుమంత్ని. వెల్కమ్ టు నవోదయ కోచింగ్ అడ్డా. ఈరోజు మనం పార్ట్ 2 మెన్సురేషన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మెన్సురేషన్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే వ్యూవర్స్, నవోదయ కోచింగ్ అడ్డాలో పార్ట్ 2 మెన్సురేషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. పార్ట్ 2 మెన్సురేషన్. పార్ట్ 2 మెన్సురేషన్లో మనము ఇప్పుడు ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా సాల్వ్ చేయబోతాం. 10 ప్రాబ్లమ్స్ దాకా సాల్వ్ చేద్దాం. పార్ట్ 2 మెన్సురేషన్. మళ్ళీ మెన్సురేషన్లో ఒక కొత్త టాపిక్ని కూడా మనము డిస్కస్ చేద్దాం. మెన్సురేషన్లో ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ రాస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ద లెంత్. నేను ఇక్కడ క్వశ్చన్ రాయను వ్యూవర్స్, ఎందుకంటే ప్లేస్ లేదు మనకి. నేను క్వశ్చన్ చదువుతాను, దానికి సొల్యూషన్ రాస్తాను. క్వశ్చన్ మీరు కాల్ నోట్ చేసుకొని, లేకపోతే జాగ్రత్తగా వినండి. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:5 అండ్ ఇట్స్ ఏరియా ఈస్ 3500 స్క్వేర్ సెంటీమీటర్. దెన్ ఇట్స్ పెరిమీటర్. ఓకే, సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ముందు మనం గివెన్ రాసుకోవాలి, ఏమేమి ఇచ్చారో. గివెన్ రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు. రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ మనకి 7:5 ఇచ్చారు. మరియు దీని ఏరియా 3500 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చారు. ఈ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇక్కడ ఏమనుకున్నారు, పెరిమీటర్ కనుక్కోమన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు రేషియో ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము ఎక్కువగా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్లో చూస్తాం. మెన్సురేషన్లో కూడా చూస్తాం. కాకపోతే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్లో కూడా మనం వీటిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇచ్చినప్పుడు దీన్ని 7x అనుకోవాలి, దీన్ని 5x అనుకోవాలి. 7x అనుకోవాలి, 5x అనుకోవాలి. 7x 5x అనుకున్నారు కదా. మనం ఇక్కడ వచ్చిన ఏరియాకి డెరైవ్ చేయండి. మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటిది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇది, బ్రెడ్త్ ఇది. ఇప్పుడు ఏరియా ఎంత, 3500 ఈక్వల్ 7x ఇంటూ 5x. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏరియా మనకి ఎంత ఇచ్చారు, 3500. మనము లెంత్ ఎంత అనుకున్నాం, 7x అనుకున్నాం. బ్రెడ్త్ 5x అనుకున్నాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే ఏరియా వస్తుంది మనకి. ఇప్పుడు 7 5 35, x ఇంటూ x స్క్వేర్ కదా. ఇప్పుడు ఈ 30 ఇక్కడ 3500 సేమ్గానే ఉంటుంది. ఇక్కడ 35 మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3500 బై 35. 35 1s 35 100s are. ఇక్కడ 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ వెళ్తే రూట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 10. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10. ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలిసింది కదా. ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ 7x 5xలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 7x ఇది లెంత్, 5x బ్రెడ్త్. వాటిలలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే 10x వాల్యూ మనకు వచ్చింది కాబట్టి. 7 10s are 70, 5 10s are 50. ఇది లెంత్ అండ్ బ్రెడ్త్. ఇక్కడ 5x 7x అనుకోవడం వల్ల మనకి లెంత్ బ్రెడ్త్ వచ్చింది. కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ బి. పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ L ప్లస్ బి. 2 ఇంటూ లెంత్ ఎంత, 70, బ్రెడ్త్ 50. 70 ప్లస్ 50 120. 122s are 240. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 240. ఇలాంటి క్వశ్చన్స్ నవోదయ ఎగ్జామ్లో చాలా ఇస్తుంటారు. సైనిక్ స్కూల్
ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సైనిక్ స్కూల్ 6th and 9th క్లాస్ కూడా ఈ కోచింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నవోదయ కోచింగ్ అడ్డాని అనే ఛానల్ని. ఓకే, ఇప్పుడు మనం ఇది ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదా. మనం ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. The length of a rectangle field is 1/4 of its breadth. The length of a rectangle field is 1/4 of its breadth. If the area is 300 square meter, then the difference between length and breadth. అర్థమైందిగా వ్యూవర్స్? మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి లెంత్ బ్రెడ్త్ ఇక్కడ ఇచ్చారు చూడండి. లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ 4/3 ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. కాబట్టి మనం బ్రెడ్త్ని ఎక్స్ అనుకోవాలి. లెంత్ ఎంత? 4/3 ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. 4/3 ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ ఎంత? ఎక్స్. కాబట్టి 4x/3 లెంత్ అవుతుంది. మళ్ళీ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏరియా ఇచ్చాడు. ఏరియా ఎంత? 300 స్క్వేర్ మీటర్. ఏరియా ఫార్ములా ఏంటిది? లెంత్ ఇంటూ బ్రెడ్త్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దీనికి ఈక్వల్ 300. లెంత్ ఎంత? 4/3 ఎక్స్ ఇంటూ బ్రెడ్త్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300. 4/3 ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఎందుకు రాశాను మీకు అర్థమవుతుందా? ఎక్స్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. ఓకే, 300. ఇప్పుడు ఈ 3 అటు వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. 4x స్క్వేర్ ఇక్కడ డివైడెడ్ బై చేస్తుంది కదా, ఇక్కడ అటు వెళ్తే ఇంటూ 3. మనం దాన్ని సింప్లిఫై చేయొద్దు, ఉంది కాబట్టి అట్నే ఉంచండి. ఇప్పుడు 4 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు వెళ్తే డివైడెడ్ బై 300/3/4. 4 1s 4 7s 28. 4 5s 3 5s 15. 3 7s 21. 22 ఎక్స్ స్క్వేరు 225 అవుతుంది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ కాబట్టి వెళ్తే √225. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. √225 అంటే మీకు స్క్వేర్ రూట్స్ బాగా తెలిసి ఉండాలి. ఎక్స్ 15 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 3 × 15. ఎందుకంటే ఎక్స్ మనకు వాల్యూ ఏమొచ్చింది? 15 వచ్చింది కాబట్టి 3 1s 3 5s 5 4s 20 ఎక్స్ 15. మనం ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? మనల్ని పెరిమీటర్ కనుక్కోమని చెప్పారు. పెరిమీటర్ ఫార్ములా ఏంటిదంటే, పెరిమీటర్ ఫార్ములా 2 × L + B. 2 లెంత్ ఎంత? లెంత్ 20, బ్రెడ్త్ 15, కలిపితే 35 2s 70. మనకి పెరిమీటర్ అనేది ఇక్కడ 70 వస్తుంది. మళ్ళీ ఇంకొక ఏం అడిగారంటే క్వశ్చన్లో డిఫరెన్స్ అడిగారు. ఏరియాకి పెరిమీటర్కి డిఫరెన్స్ అడిగారు. ఇప్పుడు ఏరియా ఎంత వచ్చింది మనకి? ఏరియా వాళ్ళే ఇచ్చారు ఆల్రెడీ 300. పెరిమీటర్ మనకి 70 వచ్చింది. -70 ఈజ్ ఈక్వల్ 210. మళ్ళీ లెంత్ బ్రెడ్త్ కూడా అడిగారు డిఫరెన్స్. అప్పుడు 20 లెంత్ బ్రెడ్త్ 15 చేస్తే ఇదేమో ఏరియాకి పెరిమీటర్కి డిఫరెన్స్, ఇది లెంత్కి బ్రెడ్త్కి డిఫరెన్స్. ఈ 2 క్వశ్చన్లు అడగడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. The longest tape that can be attached on a photograph of length 12 meter and 8 meter breadth. అర్థమైందా? ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. The longest tape that can be attached on a photograph of length 12 meter and breadth 8 meter. అంటే ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, అది రెక్టాంగిల్ షేప్లో ఉంది ఫోటోగ్రాఫ్. ఉంటే దానికి లెంత్ 12 మీటర్ అంట,
బ్రెడ్త్ 8 మీటర్ అంట. దాని మీద మనము ఎంత పెద్ద ఏ లెంత్ గల పెద్ద ప్లాస్టర్ మనం అంటించగలము అంటే డయాగనల్. అంటే ఇలాగ అంటిస్తే పెద్ద ప్లాస్టర్ పడుతుంది, ఇలాగ అంటించినా పట్టదు, ఇలా అంటించినా కూడా అది పెద్దది అవ్వదు, ఇలా అంటిస్తేనే పెద్ద ప్లాస్టర్ పడుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? డయాగనల్ అంటారు. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు ఆ క్లాస్ని విన్నట్లయితే ఒకసారి వినండి. డయాగనల్ అంటాం. డయాగనల్కి ఫార్ములా కూడా చెప్పాం ప్రీవియస్ క్లాసెస్లో. డయాగనల్కి ఫార్ములా √L² + B². ఇప్పుడు L ఎంత? 12² అంటే 12² 44. స్క్వేర్ రూట్స్ మీకు బాగా రావాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేయాలంటే. ఇప్పుడు 8² 64, 64 + 144 200. ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి. √200 ఇది ఆన్సర్. √200 అనేది ఆన్సర్. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. పోయినసారి నవోదయ ఎగ్జామ్లో, సైన్స్ స్కూల్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ ఇచ్చింది, 10 మార్క్స్కి బిట్ ఇది. ఓకే, మనం ఇప్పుడు 4th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, 4th ప్రాబ్లం నేను ప్రీవియస్ క్లాస్లో ఈ టాపిక్ చెప్పలేదు. ఈ ప్రాబ్లంతో పాటు ఆ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 4th ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ కేక్ హూస్ లెంత్ ఈస్ 12 centimeter. Length is 12 centimeter, breadth is 4 centimeter, and height is 3 centimeter. ఓకే, అంటే క్యూబాయిడ్ కేక్ లాగా ఒక క్యూబాయిడ్ ఉంది. కేక్ షేప్లో ఒక క్యూబాయిడ్ ఉంది. క్యూబాయిడ్ షేప్లో ఒక కేక్ ఉంది. దాని ముందు డయాగ్రామ్ గీసుకుందాం. క్యూబాయిడ్ ఇలా గీసుకోవాలి ముందు మనం. క్యూబాయిడ్ గీసుకోవడం చాలా ఇంపార్టెంట్, కొంతమందికి రాదు. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే క్వశ్చన్ ఫార్మేట్ ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటిది ఒకటి ఉంది. దాంట్లో దాని వాల్యూమ్కి ఫార్ములా ఉంది. క్యూబాయిడ్కి డిస్కస్ చేద్దాం. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనేది ఫార్ములా వాల్యూమ్కి, క్యూబాయిడ్కి. ఓకే, నెక్స్ట్ క్యూబాయిడ్ కాకుండా ఇంకో టైపు ఉంటుంది ఇలాంటిదే, క్యూబ్ అని. దీంట్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఆల్ ఎడ్జెస్. దీనికి ఫార్ములా L3. ఎందుకంటే 3 ఈక్వల్గా ఉంటాయి కాబట్టి దీని లెంత్ అంటారు. 3 ఈక్వల్ ఉంటాయి కాబట్టి 3 times మల్టిప్లై చేయాలి, L3 అవుతుంది దానికి. ఇప్పుడు ఈ ప్రాబ్లం కనుక్కుందాం. వాల్యూమ్ లెంత్ ఎంత? 12, బ్రెడ్త్ 4, హైట్ 3. 12 4s 48, 48 3s 3 8s 16, 3 4s 12, 136 అనేది ఆన్సర్. సెంటీమీటర్ క్యూబ్. మీటర్స్ పెట్టకపోతే మీకు డిస్క్రిప్టివ్ టైప్లో మార్క్స్ పడవు ఏ ఎగ్జామ్లో అయినా. సపోజ్ సైనిక్ స్కూల్ కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా మీరు యూనిట్స్ పెట్టకపోతే డిస్క్రిప్టివ్ టైప్ రాసేటప్పుడు మీకు మార్క్స్ అనేది అలాట్ చేయరు ప్రాబ్లంకి. ఇలా యూనిట్స్ పెట్టాలి. యూనిట్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. వాల్యూమ్కి మీరు యూనిట్స్, మీటర్స్ అయితే మీటర్ క్యూబ్ పెట్టాలి. ఏరియాకి మీరు యూనిట్స్ మీటర్ స్క్వేర్ పెట్టాలి. ఇదే విధంగా ఇంకొకలాగా రాయొచ్చు మీటర్ క్యూబ్ని. క్యూబిక్ మీటర్, ఏరియాని ఇంకో విధంగా రాయొచ్చు. మీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. క్యూబిక్ మీటర్ స్క్వేర్ అని కూడా మీరు రాయొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం అయిపోయింది కదా. నెక్స్ట్ 5th ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఈ 5th ప్రాబ్లమే ఈ వీడియోలో లాస్ట్. 5th ప్రాబ్లం లాస్ట్. నెక్స్ట్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేయాలి. ఓకే, ఫైండ్ ద క్వశ్చన్ చూడండి, రాస్తున్నాను చిన్నది కాబట్టి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ గివెన్ ఫిగర్. గివెన్ ఫిగర్ అంటే చూడండి, ఫిగర్ కూడా గీస్తాను. లెంత్ కూడా గీస్తాం చూడండి. ఇది మనకి ఇచ్చిన ఫిగరు. దీని ఏరియా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, సొల్యూషన్ రాస్తాను. ఒకసారి ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్
ఫస్ట్ దీన్ని అబ్జర్వ్ చేయండి. ఇదేంటిది? రెక్టాంగిల్ కదా. రెక్టాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటిది? ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. లెంత్ ఎంత? 10, బ్రెడ్త్ 5, 50 మీటర్స్ స్క్వేర్. 50 మీటర్స్ స్క్వేర్ వచ్చింది. దీనిది ఇక్కడ 50 ఫస్ట్ అనేసుకోండి. దీన్ని ఇక్కడ ఫస్ట్ ఫిగర్ ఏరియా వచ్చేసి 50. ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు ఒక ట్రిక్ చెప్తాను మీకు, చూడండి ట్రిక్. ఇలా ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్ అని డివైడ్ చేసుకొని మనము ఏరియా అనేది కనుక్కోవాలి. ఇది ఒక ట్రిక్. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫిగర్కి కనుక్కుందాం. సెకండ్ ఫిగర్కి అదేంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా 1/2 ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. 1/2 ఇంటూ బ్రెడ్త్ ఎంత? బ్రెడ్త్ 8, అక్కడ ఇచ్చారు కదా 8. హైట్ ఇది 6 అయితే ఈక్వల్ హైట్ కాబట్టి 6 అయితే 6 అవుతుంది. 6 2 4 4 6 24 మీటర్ స్క్వేర్ అనేది సెకండ్ ఫిగర్ యొక్క ఏరియా. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు థర్డ్ ఫిగర్కి డిస్కస్ చేద్దాం. థర్డ్ ఫిగర్ చూసినట్లయితే అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. 1/2 బేస్ ఎంత? 7, హైట్ 6 అవుతుంది. 2 1 2 3 7 3 21 మీటర్ స్క్వేర్ అవుతుంది దాని ఏరియా. ఇది థర్డ్ది. ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేయాలి మనం. 50 ఫస్ట్ ఫిగర్ది, 24 సెకండ్ ఫిగర్ది, 21 థర్డ్ ఫిగర్ది. 5 6 7 8 9 95 మీటర్ స్క్వేర్ అనేది టోటల్ ఫిగరు ఏరియా. అంటే ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు మనం పార్ట్ అంటే ఫిగర్ 1, ఫిగర్ 2, ఫిగర్ 3 అంటే ఎన్ని ఫిగర్స్ ఉంటే అన్ని డివైడ్ చేసుకొని వాటికి సపరేట్గా కనుక్కొని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అయిపోయినాయి 5 ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం సర్కిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది సర్కిల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సర్కిల్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సర్కిల్ డెఫినేషన్ నేర్చుకుందాం. సర్కిల్ ఈజ్ ఫార్మ్డ్ బై మెనీ డాట్స్. సర్కిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై మెనీ డాట్స్ ఆర్ పాయింట్స్. ఎలా ఫార్మ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. మెనీ పాయింట్స్ ఆర్ డాట్స్ అంటే ఇలాగా. మెనీ డాట్స్ జాయిన్ అవ్వడం వల్ల సర్కిల్ ఫామ్ అయింది. ఇలా జాయిన్ అవ్వడం వల్ల మెనీ డాట్స్తో సర్కిల్ ఫామ్ అయింది. దీని సర్కిల్ అంటారు. ఓకే, సర్కిల్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ నేర్చుకుందాం. ఆ టర్మ్స్ ఏంటి రాస్తున్నాను చూడండి. ఫస్ట్ టర్మ్ ఇంపార్టెంట్. ఆ టర్మ్స్ ముందు మనం 2 టర్మ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్, అవి నేర్చుకుందాం. రేడియస్, డయామీటర్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, ఈ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, రేడియస్, డయామీటర్. దీన్ని రేడియస్ అంటారు. ఈ మొత్తం లైన్ని డయామీటర్ అంటారు. ఫార్ములా ఉంది. రేడియస్ కనుక్కో. రేడియస్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 times రేడియస్. ఇది అర్థమైందా? ఎందుకంటే డయామీటర్ అనేది రేడియస్లో సగం, దాన్ని డబుల్ చేస్తే డయామీటర్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 times ద రేడియస్. ఇప్పుడు ఈ సర్కిల్కి మనము ఏరియా పెరిమీటర్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏరియాకి ఫార్ములా πr². దీన్ని పై అంటారంటే దీన్ని పై అంటారు. పై వాల్యూ 22/7. అందుకని నేను డైరెక్ట్గా పై వాల్యూ వేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ని పై అంటారు. పై వాల్యూ మళ్ళీ రాస్తున్నాను 22/7 ఆర్ డెసిమల్స్లో అయితే 3.14 πr². నెక్స్ట్ పెరిమీటర్ వస్తే 2πr అంటే 2 × 22/7 ఇంటూ రేడియస్.
2πr. ఇప్పుడు నేను సర్కిల్స్లో ఒక ట్రిక్ చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఇక్కడ ఈ పై పక్కన రేడియస్ వాల్యూలో 100, 10, 1000 ఉన్నప్పుడు మీరు ఈ వాల్యూ వేసుకోవద్దు. ఈ వాల్యూ వేసుకుంటే ఇప్పుడు సపోజ్ రేడియస్ దగ్గర 100 ఉందనుకో, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. 2 ఇంటూ పై వాల్యూ దగ్గర 22/7 వేసుకోవద్దు, ఇది వేసుకోండి 3.14 వేసుకోండి. ఇంటూ 100 చేస్తే మీకు క్యాన్సిలేషన్ అనేది ఈజీగా పోతుంది, అంటే 3.14 అవుతుంది. డైరెక్ట్గా చేయొచ్చు. ఒకవేళ ఇది వేసుకోకుండా మీరు 22/7 వేసుకున్నారనుకో, 2 ఇంటూ 22/7 ఇంటూ 100 వేసుకున్నారనుకో, ఏ క్యాన్సిలేషన్ పోదు. మొత్తం న్యూమరేటర్ ఇంటూ చేసి మళ్ళీ డినామినేటర్తో డివైడ్ చేయాలి, చాలా కష్టం అవుతుంది. అందుకే పక్కన ఇలాంటి డిజిట్స్ ఉన్నప్పుడు 10తో డివిజిబుల్ పోయే నెంబర్స్ ఉన్నప్పుడు మీరు పై వాల్యూలో 3.14 వేసుకోవాలి. ఇది ఒక ట్రిక్. ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలియక ఇది వేస్తారు 2.22/7. దాని ద్వారా క్యాలిక్యులేషను చాలా పెద్దది వస్తుంది. అది కాక టైం వేస్ట్, చాలా పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుంది. రఫ్ సరిపోదు వాళ్ళు ఇచ్చే రఫ్ షీటు. ఓకే, ఈ 2 సర్కిల్స్లో ఉంటాయి. ఓకే, మనము నెక్స్ట్ పార్ట్ 3 ఉంటుంది, మెన్సురేషన్ పార్ట్ 3. ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ కోచింగ్ అడ్డా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాం.